హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316 నేను మీ మురళీరాపల్లి. అసలు ఆ పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు. ఎందుకంటే ఎక్కడ ఏ మీటింగ్ లో మాట్లాడినా కూడా ఆయన ఓవర్ అగ్రెసివ్ అయిపోయి తోలు తీసేస్తా, మోకాల మీద కూర్చోపెట్టేస్తా, ఒళ్ళు బలిసింది, ఇలా ఒక రౌడీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఇది తనే సొంతగా పార్టీని ఫామ్ చేసి ఎవరి అండతో కాకుండా సొంతగా ఆయనే అధికారంలోకి వచ్చిన ఫీలింగ్ లో ఆయన ఉంటాడు. గతంలో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఘోర పరాజయం పొందిన విషయం ఆయన మర్చిపోతాడు అని పదే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 11 సీట్లకే పరిమితం అయినా అని వైఎస్ఆర్సీపీ పార్టీని పదే తోలనాడే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని సెంటర్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం ప్రతి నిత్యం పవన్ కళ్యాణ్ గారు చేస్తూనే ఉన్నారు. అసలు గత 12 సంవత్సరాల నుంచి ఏ అధికారం లేక అటు ఇటు ఊగి చివరికి ఇప్పుడు గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గతంలో తనకు జరిగినటువంటి ఘోరమైన ఓటమిని మర్చిపోతాడా అంటే అవుననే అనిపిస్తూ ఉంది తన వ్యాఖ్యలను బట్టి. సో మన పవర్ రేంజర్ బాబోర్ కాన్సెప్ట్ లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఎలా ఉంది, ఆయన గతంలో ఏం పీకారు, ఇకపైన ఏం పీకబోతున్నారు, తన మాటలు ఎలా ఉంటాయి అనే విషయం పైన మా అమలాపురం రిపోర్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మీరు వినండి. అందరికి నమస్కారం అండి. నేనండి మీ పేటాపురం ప్రెస్ రిపోర్టర్ ప్రకాశ్ రాజును మాట్లాడుతున్నానండి. మరి మ్యాటర్ ఏంటంటే మొన్న మీడియా ముందు మన పవర్ రేంజర్ అన్న ఆవేశం చూసి అవాక్ అయిపోయానండి బాబు. మరి అన్న పొజిషన్ లో ఉన్న, అధికారంలో ఉన్న, ఎర్రితనంలో ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఉంటదండి. మరి పాపం 10 ఏళ్లు ఒక్క పదవి కూడా లేక విమర్శించడమే పనిగా పెట్టుకున్న మన పవర్ రేంజర్ అన్నకి ఈ రోజు కొత్తగా పదవులు వచ్చినా ఇంకా పాత పద్ధతులు మర్చిపోలేకున్నాడండి. తన సొంత నియోజకవర్గంలో ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరిగితే అంత కూడా రియాక్ట్ అవును మన ఉప మంత్రి ప్రత్యర్థి మీద మాత్రం ప్రెస్ మీట్లు ఎట్టి పంచ డైలాగులు బాగానే చెప్తున్నాడండి. ఎట్టా తీస్తాడట, తొక్కి పెట్టిన ఆరతేస్తాడట. నువ్వు మంత్రి అనుకున్నావా, మటన్ షాప్ లో మొక్కలు కొట్టే మున్సూబ్ అనుకున్నావా? 11 సీట్లే వచ్చాయని ప్రత్యర్థిని రెచ్చగొడతాడేటి? మరి గతంలో 2-1 కలుపుకుంటే సింగిల్ గా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన చరిత్ర నీది, మర్చిపోయినట్టున్నావు పాపం. మరి పొత్తు లేకపోతే పట్టుమని 10 పోలింగ్ బూతుల్లో నీ పార్టీ గుర్తు మీద పోటీ చేయలేని పరిస్థితి నీది. గతం మర్చిపోతాయట. ఇకనైనా ఈ పకోడీ పంచాయతీలు మానేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని చూడండి అని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి. పవన్ కళ్యాణ్ 2-3 శాఖలకి మంత్రిగా ఉన్నారు. అదే విధంగా ఒక డిప్యూటీ సీఎం అనే హోదా మర్చిపోయి తనకి నోటికొచ్చినట్లు ఇష్టానుసారంగా మాట్లాడతారంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని విషయాలపైన ఇలాగే ఉంటారు ఆయన. నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న మాట్లాడినప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పైన కూడా తెలంగాణ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. అదే గతంలో ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. రేట్లు పెంచబోము, సామాన్యులకి అండగా ఉండాలి, చిన్న సినిమాలు చనిపోతున్నాయి, సో బెనిఫిట్ షోలు ఉండవు, ఒకవేళ మీ బడ్జెట్ కనుక 100 కోట్లు దాటితే సినిమాకి అప్పుడు మీరు రండి, కంపల్సరిగా మీ రేట్లు పెంచి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి మాట్లాడటం జరిగింది. ఏమని, ఎట్లయితే ఎట్లా, అసలు ఏం తెలుసు, సంపద సృష్టి తెలుసా, అది ఇదని మాట్లాడాడు. కానీ అదే రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి గప్చుప్పుగా మెదలకుండా ఉంటున్నాడు. దీన్ని ఓవరాల్ గా మనం ఆలోచించినట్లయితే పవన్ కళ్యాణ్ ఏ ఎండగా గొడుగు పట్టే రకం అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ సీన్ మొత్తం ఒకసారి మనం ఆలోచించినట్లయితే సూపర్ 6 హామీలకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయరు. మొన్నటికి మొన్న తన నియోజకవర్గంలో సేమ్ పిఠాపురంలో ఎవరైతే ఒక బాలిక పైన టీడీపీ వాళ్ళు బలవంతంగా మానభంగం చేస్తే దాని గురించి మాట్లాడు, అట్లీస్ట్ దాని గురించి పట్టించుకోడు. ఇలా చాలా విషయాలు తను వదిలేస్తూ ఉంటాడు. బట్ నిన్నటికి నిన్న ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఎండిఓకి ఏదో జరిగిందనేసి అల్లాడి నానా గొడవ పెట్టి ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని అతని దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయన గురించి మాట్లాడి చాలా చేయడం జరిగింది. ఎందుకు, ఆ క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి దాన్ని రాజకీయాలకు వాడుకుందాం అనే నెపంతో అని అందరూ అంటూ ఉన్నారు. సో ఓవరాల్ గా మనం ఆలోచించినట్లయితే పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే దానిపైన మా పవర్ రేంజర్ ఇంకొక వీడియో చేశాడు, అది కూడా మీరు ఒకసారి చూసేసేయండి.
అందరికి నమస్కారం అండి. నేనండి మీ ఆంధ్ర ఓటర్ ఏరైనా మాట్లాడుతున్నానండి. అదేంటి మన బాబోరు అధికారం ఇస్తా అల్లాడిస్తా అని చెప్పి ఆదాయపు లోటు 54,000 కోట్లు పెంచేసాడంట కదా. బయట టాకు ఇస్తానన్న హామీలు జాడలేకపోయే, చేస్తా అన్న అభివృద్ధి ఊసే లేకపోయే, పాలిచ్చే ఆ వద్దు ఎగిస్తానే దున్నే ముద్దని అందలం ఎక్కిచ్చాం కదా, అనుభవించక తప్పుద్దా? మరి సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాలు ఇట్లాంటి శాశ్వత కట్టడాలు కాదని కూకటపల్లి గ్రాఫిక్సే కావాలని కుర్చీ ఎక్కించినందుకు ఆంధ్ర నప్పులతో కుదిపేస్తున్నాడండి బాబు. ఇక ఇసుక ఫ్రీ, కొత్త మద్యం పాలసీ అని చెప్పి మధ్యవర్తులుగా పచ్చ తమ్ముళ్ళెట్టి అడ్డు అదుపు లేకుండా దోచుకుంటా ఉంటే ఆంధ్రాకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు నయవంచకుడు అని తెలిసి కూడా నీకు ఓటేసినందుకు నువ్వు చేసే అప్పులకి మా నడ్డి వంచి వాటి వడ్డీలు మా నుండే వసూలు చేస్తున్నావు కదయ్యా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. టోటల్ గా పవన్ కళ్యాణ్ గారిది డీలింగ్ ఎలా ఉంటదంటే, మనదైతే ఒక రకంగా, పక్కనోడిదైతే ఒక రకంగా. అంటే మనం సంఘం చేరిన టీడీపీ వాళ్ళు కనుక ఏం చేసినా అది మంచిదే. సూపర్ 6లు హామీలు నెరవేర్చకపోయినా మంచిదే, అమ్మఒడి ఇవ్వకపోయినా మంచిదే, పిల్లలు స్కూల్ నుంచి ఇంగ్లీష్ మీడియం లేపేసి తెలుగు మీడియం ఇచ్చినా మంచిదే. ఇలా వాటి గురించి అసలు మనోడు మాట్లాడ్డా అనమాట. అదే పక్క పార్టీ వాళ్ళు ఏమని చేస్తే మాత్రం కప్పలాగా అరుస్తూ ఉంటాడు రోడ్డు మీదకి వచ్చి. అసలు ఎందుకు పవర్ రేంజర్ ఇలా తయారైన దానికి ఎవరికి ఎటువంటి ఇంటి లేదు. కొంతమంది ప్యాకేజీ వల్ల అంటూ ఉంటారు, కొంతమంది ఏమో బేసికల్ గా రాక పదవి వచ్చింది కదా, అలాగే దాన్ని కాపాడుకునే ప్రయత్నంగా ఇలా చెంచాగిరి చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. మొన్నటికి మొన్న సీజ్ షిప్ అంటూ షిప్ మొత్తం తీసేసి దానికి 6 కోట్లు 7 కోట్లు ఫైన్ పడేలా చేయటం జరిగింది. సో ఇలా కొన్ని తలాతోకా లేని పనులు చేసి ప్రజల యొక్క సంక్షేమం కానీ, ప్రజల యొక్క అభివృద్ధికి కానీ తన వంతుగా అడ్డుపడుతూ ఉండటంలో పవన్ కళ్యాణ్ది అందివేసించే అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. ఓవరాల్ గా ఇప్పుడు మనం చూసుకున్న ఈ కాన్సెప్ట్ అన్నిటిని మీకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ అందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.